కేవలం 5 ఏళ్ల కాల పరిమితిలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితి పెంపుదల యోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించడం భారంగా మారిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఒకవేళ అదే నిజమైతే ఆ ఆలోచన మానుకోవాలి. తక్కువ కాల పరిమితిలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపుదల అంత మంచిది కాదు. ఉద్యోగుల్లో ఆందోళన ఉన్నందున ఈ విషయంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి. రిటైర్మెంట్ వయసు పెంపుదలకు కొన్ని ప్రమాణాలు ఉంటాయి. అది సగటు పౌరుని ఆయు ప్రయాణం ప్రాతిపదికగా ఉంటుంది. దాని పెరుగుదలకు కొన్ని మౌలిక ప్రమాణాలు, కొలమానాలు ఉంటాయి. సగటు మనిషి జీవన ప్రమాణాలు పెరుగుదల, ఆధునిక వైద్య సౌకర్యాలు, ఆరోగ్య ప్రమాణాలు మెరుగుదల ఈ 3 సూచికలు బాగున్నప్పుడు మనిషి సగటు ఆయు ప్రయాణం పెరుగుతుంది. ఇక భారతదేశం సగటు మనిషి ఆయు ప్రమాణం 1998లో 61.7%గా ఉంది. 2020కి అది 70.1%కి, 2025 నాటికి 70.82%కి పెరిగింది. 5 ఏండ్ల కాలంలో పెరిగిన ఆయు ప్రమాణం 0.81% మాత్రమే కాగా, రాష్ట్రంలో పెరుగుదల కేవలం 0.29%. ఈ మాత్రం స్వల్ప పెరుగుదలకే 5 ఏండ్ల కాల పరిమితిలో ఉద్యోగ పరిమితి పెంపు నిర్ణయం ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. రాష్ట్రంలో 2020లోనే పెరిగిన సగటు మనిషి ఆయు ప్రమాణం దృష్టిలో పెట్టుకొని రిటైర్మెంట్ వయోపరిమితి 58 ఏండ్ల నుంచి 61 సంవత్సరాలకు పెంచింది. ఫలితంగా ప్రతి ఏటా రిటైర్డ్ కావాల్సిన ఉద్యోగులు 3 ఏండ్లకు ఒకసారి 10,000 మంది 2024లో రిటైర్డ్ కావాల్సి వచ్చింది. వారికి చెల్లించాల్సిన 8,200 కోట్ల రూపాయలు నేటికీ అందించలేదు. ఉద్యోగులు దాచుకున్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్, గ్రూప్ ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, పెన్షన్ కమ్యుటేషన్‌తో కలిపి ఒక్కో రిటైర్డ్ ఉద్యోగికి 50 లక్షల నుండి కోటి రూపాయల వరకు ప్రభుత్వం బకాయి పడింది. 2024 ఏప్రిల్ నుండి ఈ బకాయిలు పరంపర పెరుగుతూనే ఉంది. రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయబద్ధంగా చెల్లించాల్సిన బకాయిలను చెల్లించలేదు. అలాగే 2025 ఏప్రిల్ నుండి 2026 ఏప్రిల్ నాటికి 1,400 మంది గెజెటెడ్ అధికారులు, 5,000 మంది నాన్ గెజెటెడ్ ఉద్యోగులు, మరో 3,100 మంది ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు కలిపి వెరాసి మరో 9,600 మంది రిటైర్మెంట్‌కు సిద్ధంగా ఉన్నారు. అంటే మరో 8,000 కోట్లు రిటైర్మెంట్ బకాయిలు కలుపుకుంటే వెరాసి బకాయి 16,000 కోట్లకు పైచిలుకు చేరే అవకాశం ఉంది. ప్రతి నెల రిటైర్డ్ అయిన ఉద్యోగులకు 100 కోట్లు కేటాయిస్తే సర్దుబాటు అయ్యే స్థితి నుండి 2 ఏండ్లకు పెండింగ్‌లో పెట్టడంతో ఏకంగా బకాయిలు 16,000 కోట్లకు ఎగపడనుంది. ఇప్పటికే రాష్ట్రంలో రిటైర్మెంట్ పొంది బకాయిలు రాక ఆందోళన చెంది ఆత్మహత్యలు, గుండెపోట్లతో మృతి చెందిన వారి సంఖ్య 2 డజన్ల సంఖ్య దాటింది. జిల్లాలో రిటైర్డ్ ఉద్యోగులు నిత్యం ఏదో ఒక ఆందోళన చేస్తూనే ఉన్నారు. అంతేకాదు రిటైర్మెంట్ పొందిన తర్వాత ప్రశాంత జీవనం గడపాల్సిన వీరు నిత్యం బకాయిల కోసం ఎదురుచూపులతో ఆందోళనలకు గురవుతున్నారు. ఇక మన పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌లో 62, కర్ణాటకలో 60 ఏళ్లు, ఉత్తరప్రదేశ్‌లో 60 ఏండ్లు ఉంది. కేంద్ర ప్రభుత్వం సైతం ఒక దశలో రిటైర్మెంట్ వయసు 60 నుంచి 65 ఏళ్లకు పెంచాలని యోచన చేసి విరమించుకుంది. తిరిగి పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో రిటైర్మెంట్ వయసులో చాలా వ్యత్యాసం ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జి, యూనివర్సిటీ ప్రొఫెసర్, వృత్తిరీత్యా డాక్టర్ వయోపరిమితి 65 సంవత్సరాలు ఉంది. ఎందుకంటే వీరి అనుభవ పూర్వకమైన సేవలు అవసరం కనుక ఆ పెరుగుదల అనివార్యమైంది. అయితే సైన్యం, నేవీ, వాయుసేన అధికారులు రిటైర్మెంట్ వయోపరిమితి వివిధ కేడర్లను బట్టి 42 ఏళ్ల నుండి 60 ఏండ్ల వరకు ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో మరోమారు తక్కువ కాల వ్యవధిలో ఆయు ప్రమాణ సూచి ఆశించినంత పెరగకుండా ఉద్యోగుల వయోపరిమితి పెంచడం వల్ల ఇప్పుడు చెల్లించాల్సిన రిటైర్మెంట్ బకాయిలు అదనపు భారం మరో 8,000 కోట్లు తాత్కాలికంగా ఉపశమనం పొందవచ్చునేమో. కానీ మరి 2 ఏండ్లు తర్వాత ప్రభుత్వానికి అదే మోయలేని భారం శాపం అవుతుంది.